హాయ్, నా పేరు గుడ్ మార్నింగ్. నా పేరు నరేంద్ర. నేను ఏఎస్కేపీ పనిచేస్తున్నాను. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది I-20 టర్బో డీసీపీ వెహికల్. సో ముందుగా చూసుకుంటున్నది I-20 టర్బో డీసీపీ. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ Hyundai లోగో సింబల్ అనేది కస్టమర్ ఒక సేల్స్ కన్సల్టెంట్ బై సేక్ అండ్ లోగో సింబల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు చూడడానికి వెహికల్ స్టైలిష్గా ఉంటుంది. రఫ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు లైట్స్ అండ్ ప్రైవేట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్ ల్యాంప్స్ వస్తాయి. ఇక్కడ మనకు క్రోమ్ అనేది చాలా స్టైలిష్గా ఉంటుంది. దాంట్లో మనం చూసుకుంటే మనకు రెడ్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇది చూసుకుంటే స్టైలిష్ లుక్ ఉంటుంది. సో చూస్తే మనకి ఇక్కడ సింబల్ కూడా I-20 అనేది కూడా స్పోర్ట్స్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డైమండ్ అలాంటిస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు R16 వస్తుంది. లోపల కూడా మనకు రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ ఎలివేషన్ కూడా చూపెడుతుంది. సో చూడడానికి రీడ్ అనేది చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి ఇండికేటర్ అనేది కూడా మనకు నిలబడి చూపెడుతుంది. సో అలాగే దట్టు ఇక్కడ డోర్స్ అనేది వస్తే మనకు ఇంకా రెడ్ అనేది కూడా కొద్దిగా స్టైలిష్గా ప్రీమియంగా లుక్ అనేది చూడడానికి వస్తుంది. అది వచ్చేసి డోర్ క్రోమ్స్ సేమ్ కలర్ వస్తుంది. సో బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనం ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. సో లోపల ఇంటీరియర్ కూడా మనకు చాలా బాగా ఉంటుంది. మొత్తం బ్లాక్ ఫినిషింగ్ ఇస్తాడు. అలాగే రెడ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి సేమ్ అలాగే మనకు రెడ్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇక్కడ పవర్ విండోస్ ఇస్తాడు. ఇక్కడ మనకు దీంట్లో బోస్ స్పీకర్స్ అనేది ప్రీమియం బోస్ స్పీకర్స్ వస్తాయి. సో మనకు లెగ్ రూమ్ చూసుకున్నా కూడా హైట్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ సీట్ అనేది ఫ్రంట్ సీట్ అనేది కొద్దిగా ఫ్రంట్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకు బ్యాక్ సైడ్లో కూడా 2 AC వెంట్స్ వస్తాయి. అలాగే ఒకటి కేబుల్ కూడా వస్తుంది ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు ల్యాంప్ కూడా వస్తుంది. ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేస్తే మనకు ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ వస్తుంది. సో గ్రౌండ్ పీరియడ్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ మనకు 170 mm to 165 మీటర్ బిట్వీన్లో ఉంటుంది. సో ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే మనకు బూట్ స్పేస్ వచ్చేసి 311 లీటర్స్ వస్తుంది. ఈ 311 లీటర్స్ అలాగే మనకు పాసింజర్ కూడా వస్తుంది. పాసింజర్ అనేది మనకు అప్ టు ఒక 5 kgs వరకు ఇక్కడ వెయిట్ పెట్టుకోవచ్చు మనము. సో ఇలాగే కిందికి వచ్చేసి మనకి ఇక్కడ మనకు స్పేర్ వీలు సంబంధించిన టూల్ కిట్స్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకు రివర్స్ కెమెరా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. రివర్స్ కెమెరా ఇక్కడ ఫిట్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకు డ్యూయల్ అడ్జస్ట్ వస్తుంది. దీనికి వెహికల్ అనేది స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. చాలా టర్బో ఇంజిన్ కాబట్టి పవర్ టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యూయల్ అడ్జస్ట్ వస్తుంది. సో ఇలాగే మనకు బ్యాక్ సైడ్లో కూడా సేమ్ I-20 ఫినిషింగ్ ఇస్తాడు. ఇవి వచ్చేసి మనకి జెట్ టైల్ ల్యాంప్స్ అనేవి బ్యాక్ సైడ్లో బాగా లుక్ అండ్ స్టైలిష్ లుక్ వస్తుంది. సో ఫ్రంట్కి వచ్చేసి సో అలాగే మనకు రియర్ స్పాయిలర్ వస్తుంది. రియర్ స్పాయిలర్ వల్ల మనకు హైవే వెళ్తున్నప్పుడు లైట్ అండ్ స్పీడ్ అనేది అర్థం చేసుకోవడానికి చూడడానికి మొత్తం అర్థం చేస్తుంది. వచ్చి షార్పింగ్ యాంటెన్నా కూడా వస్తుంది మనకి ఇక్కడ చూడడానికి. సో ఫ్రంట్కి వచ్చేస్తే మనకి డ్రైవర్కి వచ్చేస్తే సేమ్ మనకు పవర్ లాక్ అన్లాక్ పవర్ మొత్తం ఇక్కడ డ్రైవర్ సీట్ వస్తుంది. సో స్టీరింగ్కి వచ్చేస్తే ఇక్కడ మనకు స్టీరింగ్ అనేది చాలా స్టైలిష్గా చూడడానికి చాలా బాగా ఉంటుంది. సో సేమ్ దీనికి కూడా మనకు రెడ్ అండ్ ఫినిషింగ్ క్యాలికబర్ వస్తుంది. ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ వస్తుంది. క్రూజ్ కంట్రోల్ ఆపరేటింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాయిస్ కమాండ్ ఉంటుంది. మోడ్స్ వస్తాయి. ప్లస్ మనకు పెడల్ సెక్టర్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల మనకు సందర్భంగా చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. సో వీటిలో కూడా మనకు మాన్యువల్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ HD వస్తుంది 10 inches. సో దీంట్లో మనకు సెటప్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మీడియా ఏదన్నా నావిగేషన్ మ్యాప్ మొత్తం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చూడడానికి చాలా లుక్ అనేది టాకోమీటర్ అనేది బాగా స్పోర్ట్స్ స్పీకర్ ఇస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి మోడ్స్ వస్తాయి. ఆ మోడ్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. పెడల్ సెట్ కూడా వస్తాయి. ఇక్కడ వచ్చేసి లైట్స్ వస్తుంది. ఇక్కడ వైపర్ వస్తుంది. సో హ్యాండ్ బ్రేక్ అనేది నార్మల్ ఇచ్చేసాడు దీంట్లో వచ్చేసి. ఇంకొచ్చేసి సన్ రూఫ్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో అలాగే డ్రైవర్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకు సీట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఎలక్ట్రిక్ ఇవ్వలేదు. సో ఇక్కడ సపోజ్ ఇక్కడికి వస్తే మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ బాగా వచ్చేస్తే
ఇక్కడ ఫ్రంట్కి ఇంజన్కి వచ్చేసి ఇది టర్బో జీడీఏ టర్బో ఇంజన్ వచ్చేసి దీని పవర్ వచ్చేసి 118 వస్తుంది, టార్క్ వచ్చేసి 172 వస్తుంది. సో దీంట్లో మనకు టర్బో ఇంజన్ అనేది చాలా పవర్ ఉంటుంది, టార్క్ ఉంటుంది. అలాగే కొద్దిగా టర్బో ఇంజన్ కొద్దిగా స్పోర్ట్స్ లెవెల్ కూడా ఉంటుంది.